వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కు కోతవేట దూరంలో ఉన్న బృంగి ఇంటర్నేషనల్ స్కూల్లో ఓ టీచర్ కీచక భాగోతం వెలుగు చూసింది. ఆ టీచర్ తమను విచక్షణ రహితంగా కొట్టడంతో వారంతా తీన్మార్ మల్లన్న టీంను ఆశ్రయించారు. విద్యార్థుల దగ్గర నోట్ బుక్స్ లేవన్న కారణంతో 4వ తరగతి చదువుతున్న కారుణ్య ప్రియ హని అనే విద్యార్థుల పట్ల టీచర్ శైలజ కీచకంగా వ్యవహరించింది. టీచర్ కొట్టడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీన్మార్ మల్లన్న టీంను ఆశ్రయించగా వారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కీచక టీచర్ శైలజ డైరెక్టర్ కుమారస్వామిపై చర్యలు తీసుకోవాలని వికారాబాద్ పట్టణ సీఐకి ఫిర్యాదు చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో బృంగి ప్రైవేట్ విద్యా సంస్థలో ఈరోజు 4వ తరగతి విద్యార్థులను వరుసపెట్టి 20 మంది విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి టీచరు ఖాళీ విద్యార్థుల దగ్గర నోట్బుక్లో పేపర్లు అయిపోవడం వల్ల వాళ్ళు రఫ్ నోట్బుక్లో రాసుకుంటున్నటువంటి సందర్భంలో రఫ్ నోట్బుక్లో రాస్తారా, మీరు వేరే నోట్బుక్ పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఆ యొక్క చిన్న విషయాన్ని పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే అయిపోతుంది. దాన్ని సాకుగా తీసుకొని ఈరోజు విచక్షణ రహితంగా పిల్లలను ఈరోజు కనీసం పోలీస్ కస్టడీకి ఒక నేరస్తుని అప్పచెప్పినప్పుడు కూడా ఈరోజు పోలీసులు కొట్టడానికి సాహసించినటువంటి రీతిలో విద్యార్థులను చితకబాదినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు 4వ తరగతి పిల్లలు అసలు అభంశుభం తెలియని పిల్లల పైన అంత కిరాతకంగా దాడి చేసి కొట్టినటువంటి ఆ ఉపాధ్యాయుల పైన, అదేవిధంగా ఆ యొక్క పాఠశాల యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటివరకు డిఈఓన్ కానీ దాంతోపాటు ఇక్కడ వికారాబాద్ జిల్లా కేంద్రంలో బృంగి ప్రైవేట్ విద్యా సంస్థలో ఈరోజు 4వ తరగతి